ఈ డిఎస్సి వచ్చిందనుకోండి, ఇంకోటి ఏదో తీస్తారు బయటికి. ఇప్పుడు లాకప్ డెత్ వచ్చింది కదా, లాకప్ డెత్ జరిగి కనీసం బాడీని కూడా కనపడనివ్వలేదని గొడవ జరుగుతుంటే లాకప్ డెత్ను పక్కన పెట్టి మేకప్ మీద నడిపిస్తున్నారు డిస్కషన్ అంతా. అసలు చంద్రబాబు నాయుడుకి ఉన్న టెక్నిక్స్ దేశంలో ఎవరికి ఉండవు. అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకే పెద్ద ప్రశ్నార్థకమైన సంఘటన రాజధానిగా భావించే అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక సంఘటన జరిగిందని చెప్తే ఇవాళ వరకు జరిగిందో లేదో చెప్పడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని ప్రభుత్వంలో ఆ శాఖ నిర్వహిస్తున్న మంత్రి గారు కానీ ఇంతవరకు రెస్పాండ్ కాలే. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆదేశించింది తప్ప, పోనీ ముఖ్యమంత్రి దీని మీద విచారణకు ఆదేశించారా శాఖాపరంగా అంటే అది కూడా మేము ఎక్కడ మీడియాలో చూడలే. ఇప్పుడు లాకప్ డెత్ గురించి మాట్లాడకూడదు, అందరూ మేకప్ గురించి మాట్లాడాలని అది నడిపిస్తుంది మొత్తం వ్యవస్థ. తెలుగుదేశం పార్టీ దానికోసం పెద్ద ఉద్యమం నడిపినట్టుగా పెద్దలందరూ నడిపిస్తున్నారు. చిలవల పలవలు చేయడం అంటే, లేని దాని నుంచి పొగ సృష్టించడం అంటే అదే. లాకప్ డెత్ జరిగింది విజయవాడలో, ఒక బాడీ కూడా కనపడనివ్వలేదు, తగలబెట్టేశారు పోలీసులు. కనీసం ఆ భస్మం చితాభస్మం ఇవ్వండి అని తల్లి రోడ్డు మీద ఎక్కి రోడ్డు మీదకి వచ్చి మున్నీరు కన్నీరుగా బాధపడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదా? మీ సొంత రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగమా? కార్లు పెట్టి తొక్కిస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మాయం చేస్తారు, తప్పుడు కేసులు బనాయిస్తారు, రౌడీ షీట్లు తెరుస్తారు, జేసీబీలు పట్టుకెళ్ళి ఇల్లు కూలుస్తామంటారు. అసలు ఇది ఎక్కడున్నాం మనం? ఆంధ్రప్రదేశ్లోనేనా? వీటన్నిటికీ సమాధానం చెప్పకూడదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి మాట్లాడితే మొత్తం డైవర్ట్ అయిపోతారు, అదంతా వైఎస్ఆర్లని వాళ్ళ నమ్మకం. మేమైతే చెప్తున్నాం, ప్రధాన ప్రతిపక్షంగా ఎట్టి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని మీరు చేసే తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం. ఇందులో ఏమీ అనుమానం పెట్టుకోకండి. మీరు తీసుకుంటాం, మేము ఇచ్చిన ఏ సవాలు మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేరనే విషయం మాకు తెలుసు. ముందు అంత మనకి పనితనం ఏమంటే ప్రభుత్వానికి ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన లాకప్ డెత్లో బాడీ అన్నా తీసుకొచ్చి ఇవ్వండి, లేదంటే మేమేం జరగలేదని ఆ మనిషినన్నా తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పండి.